ఆకాష్ని తక్కువ చేసి చూడడం ఐశ్వర్యకి ఏమాత్రం నచ్చలేదు. తన భర్తని ఇలా అందరి ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసరికి కుశాల్ చెంప మీద లాగిపెట్టి కొట్టాలనిపించింది. కాని తన కోపాన్నంతా అణిచేసుకుని కూల్గా మాట్లాడే ప్రయత్నం చేసింది. కుశాల్, ఒకరి డ్రెస్సింగ్ చూసి మాటల్ని చూసి అతనేంటో జడ్జ్ చేసే రైట్ నీకెవరిచ్చారు? ఆహార్యానికి క్యారెక్టర్ కి సంబంధం ఉండదని నీకు తెలీదా? ఇంత చీప్ గా ఎలా ఆలోచిస్తున్నావు? ముందు నీ బ్రెయిన్ లో ఉన్న డంప్ క్లియర్ చేయి. అప్పుడు అందరూ నేల మీద కనిపిస్తారు, నీలాగా గాల్లో తేలిపోరు అని కుశాల్ని సున్నితంగా మందలిస్తూనే ఘాటుగా ఆన్సర్ చేసింది ఐశ్వర్య. ఆమె కోపం చూసి ఆకాష్ కి కూడా ఆశ్చర్యం వేసింది. ఐశ్వర్య పక్కన కూర్చుంటూ కూల్ అవ్వమన్నట్లుగా ఐషు అని చిన్నగా పిలిచి ఆమె హ్యాండ్ ని మృదువుగా నొక్కి పట్టుకున్నాడు ఆకాష్. అప్పుడే అక్కడికొచ్చిన అమిత్ స్వీటీని చూసి, హే స్వీటీ, సర్ప్రైజింగ్, నువ్వేంటిక్కడా అని ఆశ్చర్యంగా అడిగాడు. హే హాయ్ అమిత్ అని హుషారుగా పలకరించింది స్వీటీ. ఏంటి సడన్ సర్ప్రైజ్, నువ్విక్కడెలా అని ఆశ్చర్యంగా అంటూ వచ్చి కుశాల్ని హగ్ చేసుకుని అతని పక్కనే కూర్చున్నాడు అమిత్. సడన్ సర్ప్రైజ్ అంటే సడన్లీ మీట్ అంతే అని నవ్వుతున్న స్వీటీని కోపంగా చూసింది ఐశ్వర్య. స్వీటీతో మాట్లాడుతూ సడన్ గా ఐశ్వర్యని చూసి, ఓ హాయ్ ఐశ్వర్య, ఐ కాంట్ సీ యూ అంటూ ఐశ్వర్యాన్ని అంటి పెట్టుకుని ఉన్న ఆకాష్ని డౌట్ గా చూశాడు అమిత్. హాయ్ అమిత్ అని ఏదో ఫార్మాలిటీకి పలకరిస్తున్నట్టు పలకరించింది ఐశ్వర్య. అమిత్ మళ్ళీ ఆకాష్ని వింతగా చూసి, హూ ఈజ్ హీ అని డౌట్ గా స్వీటీని అడిగాడు. స్వీటీ కన్నా ముందు స్పందించి, హీఈస్ మై హస్బెండ్ ఆకాష్ అని రిప్లై ఇచ్చింది ఐశ్వర్య. ఫస్ట్ టైం అన్నోన్ పర్సన్ కి హస్బెండ్ గా తనని పరిచయం చేస్తున్న ఐశ్వర్యని ప్రేమగా చూశాడు ఆకాష్. కానీ ఆకాష్ ఐశ్వర్య హస్బెండ్ అని తెలిసి అమిత్ షాకింగ్ గా చూశాడు. వాట్, ఆర్ యు కిడింగ్ ఐశ్వర్య అని ఫన్నీగా నవ్వుతూ అన్నాడు అమిత్. నో అమిత్, ఐశ్వర్య నిజమే చెప్తుంది అని అంది స్వీటీ. వాట్ ఐశ్వర్య, కాలేజ్ డేస్ లో ఎంతమంది వెంటపడినా రిజెక్ట్ చేసావు? ఏ రాజకుమార్నో పెళ్లి చేసుకుంటావు అనుకుంటే ఇలాంటివన్నీ మ్యారేజ్ చేసుకున్నావా? కామన్ మ్యాన్, ఐ కాంట్ బిలీవ్ దిస్ అని వెటకారంగా అన్నాడు అమిత్. యునో అమిత్, ఆకాష్ జస్ట్ ఐశ్వర్య కంపెనీలో ఒక ఎంప్లాయీ. మనలాంటి కంపెనీ ఓనర్స్ ని కాదని జస్ట్ ఎంప్లాయీని యాక్సెప్ట్ చేసింది. హౌ సిలీ కదా, పోర్ కిడ్ అని ఎగతాళి చేస్తున్న కుశాల్ని కోపంగా చూసింది. వాళ్ళు మాట్లాడే మాటలకి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంది ఐశ్వర్య. టక్కున పైకి లేచి నిలబడింది. ఐషు ప్లీజ్ అని స్వీటీ బతిమలాడ్డంతో తనని బాధ పెట్టలేక అసహనంగా మళ్లీ చైర్లో కూర్చుంది ఐశ్వర్య. టాపిక్ అంతా ఆకాష్ చుట్టూ తిరగడం ఇష్టం లేదు ఐశ్వర్యకి. వాళ్ళకి బుద్ధి చెప్పే సమయం కాదు, అందుకే వాళ్ళ దృష్టి మార్చాలని డిసైడ్ అయింది. ఆమె బాధని ఇట్టే అర్థం చేసుకున్న స్వీటీ, గాయ్స్ ఇప్పటికే చాలా లేట్ అయింది, ఫస్ట్ డిన్నర్ చేద్దామా? ఈ విషయాలు మళ్ళీ తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అని టాపిక్ డైవర్ట్ చేసి, నేనిప్పుడే వస్తాను అని చెప్పి అదే ఫ్లోర్ లో వాష్రూమ్ లో ఉన్న సైడ్ కి వెళ్ళింది. ఛా, వాడిని ఎలాగైనా హర్ట్ చేయాలని అనుకుంటే వాడికంటే ముందు ఐషు హర్ట్ అవుతుంది. ఐషు అంతగా లవ్ చేస్తుందా వాడిని? బట్ ఐషుకి వాడు కరెక్టేనా అని ఆలోచిస్తూ వెళ్లి ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూసుకోకుండా డాష్ ఇచ్చింది స్వీటీ. సారీ అని చెప్పి స్వీటీని దాటుకుని ముందుకు వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. ఛా, ఈడియట్, కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నాడు అనుకుంటూ వాష్రూమ్ కి వెళ్లి బయటకు వచ్చిన స్వీటీని ఈసారి కావాలని డాష్ ఇచ్చాడు ఆ వ్యక్తి. డాష్ ఇచ్చిన వ్యక్తిని గుర్తుపట్టడంతో, రే ఫాల్తూ, కళ్ళు నెత్తికెక్కయా అని గట్టిగా అరిచింది స్వీటీ. ఆ వ్యక్తి వెక్కిలిగా నవ్వుతూ స్వీటీ దగ్గరకొచ్చి, లేదు పాపా, నా కళ్ళు అందాన్ని ఆరగించడంలో బిజీగా ఉన్నాయిలే అని హస్కీగా అన్నాడు. ఛీ, ఈడియట్ అని ముందుకు వెళ్లబోతున్న స్వీటీ చెయ్యి వెనక్కి నుండి పట్టుకుని ఆపేశాడు ఆ వ్యక్తి. యూ రాస్కెల్ అని వెంటనే వెనక్కి తిరిగి వాడి చెంప చెల్లుమనిపించింది స్వీటీ. ఎంత పొగరే నీకు, ఈ గోకుల్ గాన్ని కొట్టావు కదా, అంతకంతకు పే చేస్తావు అని స్వీటీ మీదకు వెళ్లాడు గోకుల్. లీమి, నీ చెత్త బిహేవియర్ కి చిన్న గిఫ్ట్ ఇచ్చానంతే, మళ్ళీ నా జోలుకొస్తే అస్సలు ఊరుకోను అని భయంగా ఉన్నా గోకుల్ కి ఆ భయం తెలియకుండా శతవిధాలా ప్రయత్నిస్తుంది స్వీటీ. హచా, ఇప్పుడు నిన్ను చూసి నేను భయపడాలా? వామ్మో, వద్దమ్మా, భయం వేస్తుంది, నన్నేమీ చేయొద్దు అని భయపడుతున్నట్టుగా యాక్ట్ చేసి చూపించాడు గోకుల్. డోంట్ యాక్ట్ స్మార్ట్, లీమి అని అక్కడి నుంచి వెళ్లడానికి ట్రై చేస్తున్న స్వీటీ చేయి పట్టుకుని లాగి తన గౌగిల్లో బంధించి, ఎంత హాట్ గా ఉన్నావే, కుందేలు పిల్ల దొరికినట్టు దొరికావు, ఇవాళ నిన్ను నంచుకు తింటాను అని అసహ్యంగా మాట్లాడాడు గోకుల్.
భయంకరంగా ఉన్న అతని కౌగిల నుండి బయటపడడానికి ట్రై చేస్తూ ఏడుపు అందుకుంది స్వీటీ. ఎంత ప్రయత్నించినా అతని రాక్షస కౌగిల నుండి బయటపడలేకపోయింది. యూఆర్ సో బ్యూటిఫుల్ బేబ్. 1 నైట్ స్టాండ్, ఓన్లీ 1 నైట్ అంతే. నెక్స్ట్ నువ్వెవరో నేనెవరో అని అంటూ ఆమె శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు తడిమేస్తున్నాడు. ఇంతలో గోకుల్ మూతికి గట్టి పంచ్ పడింది. అతని మూతి పగలడంతో గట్టిగా అరుస్తూ స్వీటీని వదిలేశాడు గోకుల్. గోకుల్ చేతుల నిండా రక్తంతో నిండిపోవడం చూసి భయంతో వెనక్కొచ్చి కళ్ళు మూసుకుని నిల్చుంది స్వీటీ. డ్రే, ఎవడ్రా నువ్వు? నీకెంత ధైర్యం ఉంటే ఈ గోకుల్ మీద చేయి చేసుకుంటావా అని అరిచాడు గోకుల్. నేనెవడైతే నీకెంట్రా కుయ్యా? ఆడపిల్లని అలా అల్లరి చేయొచ్చా? తప్పకదు అని హ్యాండ్ కప్స్ ఫోల్డ్ చేసుకుంటూ స్మూత్ గా అడిగాడు ఆకాష్. నా ఇష్టం బే, అది అడగడానికి నువ్వెవరు అని పౌరుషంగా అంటూ నోట్లో రక్తం పక్క కుమ్మి వేసి ఆకాష్ మీదకు వెళ్లాడు గోకుల్. ఆకాష్ వెంటనే గోకుల్ పొట్టలో గట్టిగా పంచ్ ఇచ్చేసి, రెస్పెక్ట్ ఏదిరా? వేర్ ఇస్ ద రెస్పెక్ట్ అని కొడుతూనే ఉన్నాడు. ఆకాష్ ఇచ్చి ఒక్కో పంచ్ భయంకరమైన నొప్పిని కలిగిస్తుంటే, రే ఏం మాట్లాడుతున్నావురా? పాగలవారా నువ్వు అని అతనేం మాట్లాడుతున్నాడో అర్థం అవ్వకరిచాడు గోకుల్. తర్వాత తీరిగ్గా ఆలోచిద్దు గాని ముందు నా రెస్పెక్ట్ ఎక్కడ్రా అని గోకుల్ని మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఫుల్గా కొమ్మేశాడు ఆకాష్. అసలు నువ్వెందుకు కొడుతున్నావో నీకైనా క్లారిటీ ఉందా? ఫస్ట్ ఏమో అమ్మాయి అల్లరా అన్నావు, నెక్స్ట్ నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని కొడుతున్నావు. అట్లీస్ట్ నీకైనా పర్ఫెక్ట్ రీజన్ తెలుసా అని నొప్పితో గింజుకుంటూ కింద పడి దొర్లుతూ అడిగాడు గోకుల్. గోకుల్ని పైకి లేపి ఇంకో 2 తగిలిస్తూ, నా సైడ్ క్లియర్ కట్ రా దగుల్బాజీ. ఇంకోసారి ఎవరినైనా అల్లరి చేస్తూ కనిపించావో అదే నీకు లాస్ట్ డే అవుతుంది అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి ఒక్కటి పీకాడు ఆకాష్. రే నీ అంత చూస్తాను అని పొడుకుపోయిన గొంతుతో అంటున్న గోకుల్ని ఇంకో 4 తన్ని కొంచెం దూరంగా గోడని ఖర్చుకుపోయి ఉన్న స్వీటీ చేయి పట్టుకుని తన క్యాబిన్ కి లాక్కెళ్లాడు ఆకాష్. అయితే అప్పటికే చాలాసేపటి నుండి జరుగుతున్న ఫైటింగ్ కి ఆ ఫ్లోర్ మొత్తం గందరగోళం అవ్వడంతో అంతకు ముందే అక్కడికొచ్చి కొంచెం దూరంగా నిల్చున్న ఐశ్వర్య, అమిత్, కుశాల్లు ఈ సీన్ మొత్తం చూశారు. సంతోషంతో ఐశ్వర్య ముఖం బ్రైట్ గా కనిపిస్తుంటే ఆకాష్లో ఉన్న మరో కోణం అమిత్, కుశాల్లకి మింగుడు పడ్డం లేదు. ఎప్పుడైతే ఆకాష్ స్వీటీని లాక్కుని తమ క్యాబిన్ కి రావడం చూశారో వెంటనే తమ క్యాబిన్ లోకి వెళ్లి సోఫాలో కూర్చుని కుశాల్, అమిత్లు వాటర్ బాటిల్ గటగటా లేపేశారు. వీడు సైలెంట్ అనుకున్నాను, బట్ ఈ టైప్ ఆఫ్ వైలెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు అని నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ భయంగా అన్నాడు కుశాల్. ఎస్, బట్ నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా కుశాల్? ఆ ఆకాష్ ఓన్లీ ఐశ్వర్య ముందు మాత్రమే స్మూత్ గా ఉంటున్నాడు అని అన్నాడు అమిత్. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.